మోతే మండల ఎంఆర్ఓ మరియు సంఘమిత్రులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గిద్దా రాజేష్. మోతే మండలం ఎంఆర్ఓ సంఘమిత్రను వెంటనే సస్పెండ్ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దా రాజేష్ అన్నారు. వికలాంగురాలైన మట్టపల్లి పూలమ్మ అనే మహిళకు రావాల్సిన భూమిని ఇతరులకు పట్టా చేశారని, తక్షణమే బాధితురాలికి ఆ భూమిని కేటాయించి అక్రమాలకు పాల్పడుతున్న తహసీల్దార్ సంఘమిత్రను సస్పెండ్ చేయాలన్నారు. ఇదే విషయమై బాధితురాలు మట్టపల్లి పూలమ్మ మాట్లాడుతూ, మండలంలోని నామవరం శివారులో తన భర్త మట్టపల్లి వెంకటాచలం పేరున ఉన్న 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని తనకు, తన కుమారుడు రఘు, అత్త లింగమ్మకు తెలియకుండానే వెంకటాచలం మొదటి భార్య కుమార్తె కొమ్ము రమణకు రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ సంఘమిత్రను సస్పెండ్ చేయాలని మట్టపల్లి పూలమ్మ అనే మహిళ సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి తెలిపారు. కొమ్మ రమణ దగ్గర తహసీల్దార్ డబ్బులు తీసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. దివ్యాంగురాలైన తనకు కలెక్టర్ స్పందించి మరణించిన తన భర్త పేరిట ఉన్న భూమిలో న్యాయపరంగా రావాల్సిన వాటాను ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, వికలాంగుల సంఘం నాయకులు బెంచారపు భిక్షపతి, కొండా సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పేరు గిద్దె రాజేష్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈ నెల 7న మోతే ఎంఆర్ఓ గారు మా వికలాంగురాలు మట్టపల్లి పూలమ్మ అని చెప్పేసి మరి తిరుమలగిరి గ్రామానికి సంబంధించినటువంటి మా వికలాంగురాల భూమిని ఆమె ఫ్యామిలీ మెంబర్ అయినప్పటికీ కూడా సమాచారం ఇవ్వకుండా ఇతరులకు పట్టా చేసినటువంటి నేపథ్యంలో మరి ఆమె తప్పు చేసిందని చెప్పేసి ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డీఓ గారికి మేము మొన్న వినతిపత్రం సమర్పించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా, సూర్యాపేట కలెక్టర్ గారికి కూడా మరి వినతిపత్రం సమర్పించిన తర్వాత ఆర్డీఓ గారు మరి బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఇందులో తప్పిదం ఏం జరిగింది అనేటటువంటి దాని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఇరు పార్టీలను, అదేవిధంగా గౌరవ తహసీల్దార్ గారిని కూడా పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత విచారణలో కూడా మరి మట్టపల్లి పూలమ్మ అనేటటువంటి మా వికలాంగురాలకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాకు సంబంధించి వాటా ఇవ్వకపోగా కనీసం రిజిస్ట్రేషన్ జరిగేటటువంటి సందర్భంలో ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి మా వికలాంగురాలకి కనీసం నోటీసులు కూడా పంపకుండా మరి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి విషయం ఆర్డీఓ గారి విచారణలో కూడా ఈరోజు స్పష్టమైంది. అయితే గౌరవ ఆర్డీఓ గారు కూడా మా వికలాంగుల సమాజానికి మా పూలమ్మకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే న్యాయబద్ధంగా మీకు రావాల్సినటువంటి భూమి వస్తుందని చెప్పారు. అయితే మా వికలాంగుల సంఘాల పక్షాన మేము కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పూలమ్మే కాదు, అనేక మంది మా వికలాంగుల భూములు అక్రమంగా మరి సకలాంగుల పాలిట ఈ తహసీల్దార్లు మరి అక్రమంగా డబ్బులకు ధనార్జన కోసం కక్కుర్తిపడి మా వికలాంగుల భూముల్లో సకలాంగులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అందుకు సూర్యాపేట జిల్లాలో నేడింజల్ల మండలంలో చారి అని చెప్పేసి మా వికలాంగుల సోదరుని కూడా కొంతమంది ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో చింతపల్లి మండలంలో నరేందర్ అనేటువంటి మా వికలాంగుని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల భూములకు రక్షణ లేకుండా పోయింది. కుటుంబ సభ్యులే వికలాంగులు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మూత మండలంలో జరిగినటువంటి తహసీల్దార్ గారు అవినీతి చేసింది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఫ్యామిలీ మెంబర్కు నోటీసులు పంపకుండా రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారం తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మేము భూభారత్ చేస్తున్నామన్నారు, ఇక్కడ భూములు మింగేటటువంటి భారతులు తయారవుతారు. కాబట్టి మేమేమంటున్నామంటే మోతే తహసీల్దార్ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మా వికలాంగుల సంఘాల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మోతే తహసీల్దార్ గారిని కనుక సస్పెండ్ చేయకుంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో లక్షలాది మంది వికలాంగులతో సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మా వికలాంగురాలకి రావాల్సిన న్యాయబద్ధమైనటువంటి వాటా ప్రకారం భూమి ఇవ్వాల్సిందే, తప్పు చేసినటువంటి తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవాల్సింది. ఆ చర్యలు తీసుకుంటే మాత్రం ఎంతటి పోరాటానికైనా, ఎంత విధ్వంసం సృష్టించైనా సరే మా వికలాంగురాలకు న్యాయం జరిగేంత వరకు మా యొక్క పోరాటం ఉంటుంది. ఎవరు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఎవరు ఎన్ని ఆంక్షలు విధించినా కానీ మా వికలాంగురాలకు న్యాయం జరిగేంత వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాది గ్రామం తిరుమలగిరి, మండలం చివెంల, జిల్లా సూర్యాపేట. నా భర్త 2021 5వ నెల కరోనాతో చనిపోయిండు. ఆయన పేరు మీద మట్టపల్లి వెంకటాచలం పేరు మీద నా భర్త అయిన 7 ఎకరాల 10 గుంటల ల్యాండ్ మార్గేజ్ లోన్లో కార్పొరేషన్ బ్యాంక్ లోన్లో ఉన్నది. అది నాకు తెలియకుండా అక్రమంగా నకిలీ బుక్కులను సృష్టించి ఎంఆర్ఓ గారు, సంఘమిత్ర గారు, ఫస్ట్ భార్య పిల్లలు కొమ్మ రమణ, వీరబోయిన సైదమ్మ నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి మొన్న జనవరి 7వ తారీఖు రోజున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది నాకు తెలవగానే నేను ఆర్డీఓ గారిని, కలెక్టర్ని నాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని 7 ఎకరాల 10 గుంటల భూమి మార్గేజ్ లోన్లో ఉన్నప్పటికీ నకిలీ బుక్కులను సృష్టించి ఎంఆర్ఓ గారు 10 లక్షల లంచం తీసుకొని ఇలాంటి వికలాంగురాలను నోరు కొట్టడానికి వచ్చిన ఎంఆర్ఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నా. సంఘమిత్ర గారిని వెంటనే సస్పెండ్ చేసి ఎవరికి నాలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదని నేను కోరుకుంటున్నా. నేను ఒక ఫ్యామిలీ మెంబర్ అయి
మా అత్త, నేను, నా కొడుకు మేము ముగ్గురు ఉన్నా మాకు తెలియపరచకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సంఘమిత్ర గారు లంచాలకు పాల్పడి కొమ్మరమణ, వీరయ్య, వీరబండి సైదమ్మ ఆమెకు ఎకరం చేసి 6 ఎకరాల 10 గుంటలు కొమ్మరమణ చేసి అలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి కలెక్టర్ గారు ఎమ్మటే నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.